అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు కిరణ్ గారికి సౌండ్ తక్కున్నట్టు, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథులు చిరంజీవులు ఐఏఎస్ గారికి, పెద్దలు మరో ముఖ్య అతిథి సంగం సూర్యారావు అన్న గారికి, సిద్ధేశ్వర్ అన్న గారికి, అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన బీసీ మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 2 నిమిషాలే సమయం ఇచ్చింది కాబట్టి ముఖ్య విషయం మాట్లాడుకుంటాం. అందరి బాధ ఒకటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి బాధ కూడా ఒకటే. గత పాలకవర్గ అగ్రవర్ణాల అధికారంలో అందరం కూడా అణచివేయబడ్డాం కాబట్టి మరి ఇక ముందు అలా జరగకుండా బీసీలు ఐక్యంగా ఉండాలనేది మరి ఈనాటి సమావేశం ఎజెండా అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యంగా బీసీలు అందరూ కూడా ఐక్యంగా ఉండాలి అని అందరం చెప్తాను. ఇన్ని రోజులు ఎందుకు లేవు ఐక్యంగా? మరి దాని పర్యాయమే ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకుంటాను. ఐక్యంగా లేకపోవడానికి కారణం ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ కూడా చాలామంది చాలా పార్టీలలో ఉన్నాం. మరి ఎలక్షన్స్ వచ్చేసరికి ఎవరి పార్టీకి వాళ్ళు పోతున్నాం. ఎందుకు పోతున్నాం? మనకు పార్టీ లేదు. బీసీలకు పార్టీ ఉన్నదా? లేదు. మరి అదే బీసీలకు కనుక పార్టీ ఉంటే ఖచ్చితంగా ఈ ఒక్కసారి రాబోయే ఎలక్షన్లలో బీసీ పార్టీ పెట్టబోతున్నామని మన పెద్దలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఆ బీసీ పార్టీకి ఏ పార్టీలో ఉన్న బీసీ మిత్రులైనా సరే ఒక్కసారి బీసీల సత్తా ఏంటో చూపించాలంటే ఖచ్చితంగా బీసీలు అందరూ కూడా ఏ పార్టీలో ఉండని కనుక బీసీ పార్టీకే ఓట్లేయాలి. అప్పుడు మన మెజార్టీ ఈ 10%, 8% ఉన్న రెడ్లకో, వెలుమొల్లకో, బ్రాహ్మణులకో, రావులకో కనబడుతుంది. బీసీలు అంటే ఏందనే భయం పుడుతుంది వాళ్ళకు. మరి ఎంతకాలం మనం వాళ్ళను ఓట్లేసి సీట్లు వాళ్ళకిచ్చి మనం అడుక్కుంటా ఈ పథకం కావాలి, ఆ పథకం కావాలి, ఇల్లు కావాలి, భూమి కావాలి అని ఎంతకాలం అడుక్కుంటాం? అడుక్కునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదగాలంటే బీసీలకు రాజ్యాధికారం రావాలి. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే ఈరోజు బీసీ పార్టీ ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచించండి. మరి తారతమ్యాలు, కులభేదాలు లేకుండా ఈరోజు బీసీలో 130 కులాలకు పైగా ఉన్నాయంటే నీ కులం నా కులం అని ఏ అగ్ర కులాలు మనల్ని విభజిస్తాలో అవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి ఐక్యంగా ఉండి మన సత్తా ఏదో చూపిస్తే బీసీలకు ఒక్కసారి రాజ్యాధికారం కనుక వస్తే జన్మాంతరం కూడా మళ్ళా అధికారం అగ్రవర్ణాల చేతుల్లోకి పోకుండా బీసీలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మరి నేను అనేది ఏంటంటే ఈ ఒక్కసారి రాబోయే ఎన్నికల్లో బీసీ పార్టీ ఖచ్చితంగా ప్రపంచం సృష్టిస్తుంది. మన అందరం తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి గడ్డ మీద నుంచే ఇవాళ మనం ఒక వైభవం తీసుకురావాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా భూపాలపల్లి బీసీలు అంటే ఏందనేది చూపించాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, మరి చాలాసార్లు కూడా సూర్యారావు అన్న గత చాలా సంవత్సరాల నుండి బీసీ సమాజ్ ఏర్పాటు చేసి ప్రతి నెల కూడా హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రతి నెల చివరి ఆదివారం ఒక్కో కులాన్ని స్పాన్సర్ చేస్తూ ప్రతి నెల చివరి ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీల సదస్సు నిర్వహిస్తున్నారు. బీసీల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి నేను కూడా 2 మీటింగ్లకు అటెండ్ అయినా. ఐఎస్ చిరంజీవులు గారు కూడా అటెండ్ అయ్యి చాలా కూడా ఈ బీసీ టైమ్స్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బీసీ టైమ్స్ అధినేత మనకు అసలు బీసీలకు పేపర్ లేదు, దినపత్రిక లేదు, ఛానల్స్ లేవు. మరి అట్లాంటి రోజుల్లో అన్న బీసీ టైమ్స్ స్థాపించి ఇవాళ యూట్యూబ్ ఛానల్గా మరి బీసీ టైమ్స్ బీసీల ఆధారాభిమానాలు కొనసాగుతున్నాయి. బీసీ టైమ్స్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి, అందులో సబ్స్క్రైబ్ కావండి. ఎనీ బీసీ మీటింగ్ మనకు అప్డేట్స్ వస్తుంటాయి అలా. కాబట్టి ఈ ఒక్క అవకాశం కూడా మీరు అందరూ అందిపుచ్చుకోవాలని చెప్పి మరి ఎవరికి వీలైనా కూడా ఇక్కడ ఉన్న బీసీ నేతలు ప్రతి నెల చివరి ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్స్ బీసీల ఆత్మీయ సమావేశం జరుగుతుంది.
కాబట్టి అక్కడికి రావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతూ, మరి ఇంకో విషయం, ఈరోజు సూర్యారావు అన్న గారు ఇక్కడ ఉన్న అందరి వారిలో ఒక్కరే బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు. నాకు ఎందుకు అడగాలనిపిస్తుంది, మీరు బ్లాక్ షర్టే ఎందుకు వేసుకుంటున్నారు? చాలా సమావేశాలలో చూశారు నేను అని హైదరాబాద్ సమావేశంలో అడగడం కూడా జరిగింది. మరి అందరి ముందు కూడా బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు కూడా నేను నల్ల చొక్కా ధరిస్తానని చెప్పి శపథం చేసుకొని మరి అన్న నల్ల చొక్కానే ధరిస్తుండు. కాబట్టి మరి అన్న శపథం మనం నిజం చేయాల్సిన అవసరం ఉంది. మరి బీసీలందరం కూడా ఎవరి మీద ఈర్ష్య దేశాలు లేకుండా వ్యక్తిగతంగా మనకు ఎన్ని కక్షలు ఉన్నా కూడా అందరం ఒక్కటై బీసీల సత్తా చూపించాలని చెప్పి మీ అందరికీ మనసా వాచా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.